హలో ఫ్రెండ్స్, జయప్రద ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు బెండకాయ మసాలా కూర చూపిస్తున్నాను. చూడండి, చాలా బాగుంటుందండి. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ మీరు ఇదే వండుకుంటారు. మీ పిల్లలు కూడా ఇదే వండమని అడుగుతారు అనమాట. అంత బాగుంటుంది. మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా నేను ఈ కూర వండి టేస్ట్ చూపిస్తాను అనమాట. అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఈ బెండకాయ కూరకు కావాల్సిన పదార్థాలు చూడండి. 1/2 కిలో బెండకాయలు తీసుకున్నాను, 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు పేస్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక అర స్పూన్ వేసుకోండి సరిపోతుంది. కరివేపాకు, కొత్తిమీర, కొంచెం బెల్లం ముక్క, చిటికెడు గరం మసాలా, ఇవ్వండి కావాల్సినవి. అన్నీ రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక బాండీ తీసుకోండి, దానిలో సరిపడా నూనె వేసుకోండి. నూనె వేడెక్కాక తిరగమాత దినుసులు వేసుకోవాలి. ఒక ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోండి 4, జీలకర్ర, ఆవాలు వేసి వేగనివ్వండి. వేగాక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించేసేయండి. వేగేటప్పుడు కొంచెం ఉప్పును పసుపు వేసేయండి ముందే. ఉప్పు వేస్తే త్వరగా మగ్గుతుంది కదా, పసుపు కూడా కలర్ బాగుంటుంది. 2 వేసి చక్కగా వేయించుకోండి. నిదానంగా వేయించుకోండి, సిమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టద్దు. ఉప్పు చాలా త్వరగా మగ్గనిస్తుంది అనమాట. ఉల్లిపాయలు వేసామండి. ఇట్లా ఎర్రగా వేయించుకోండి. వేగితేనే బాగుంటుంది, లేకపోతే ముక్కలు ముక్కలుగా కనపడి అంత బాగోదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి, కొంచెం అర స్పూన్ చూపించాను కదా, అంత వేసేయండి. వేసి చక్కగా ఎర్రగా వేగనివ్వండి. పచ్చివాసన పోయి మంచి వాసన వచ్చేదాకా గుమగుమలాడేదాకా వేయించుకోండి. లేగాలన్నమాట. వేగాక టమాటాలు వేసేసుకోండి. వేసి ఒకసారి తిప్పి మూత పెట్టేసుకుంటే చక్కగా మగ్గుతుందన్నమాట. ఒక నిమిషం పాటు వేయించారంటే మగ్గిపోతుంది, త్వరగానే మగ్గిపోతుంది. మూత పెడుతూనే ఉండండి, పెడుతూ తీస్తూ వేయించుకోండి. మూత తీసి చూపిస్తాను చూడండి, చక్కగా మగ్గిపోయింది. ఇట్లా మగ్గాలన్నమాట. మగ్గాక బెండకాయ ముక్కలు వేసేయండి. ఇవి కూడా ఒకసారి చక్కగా కలతిప్పండి. తిప్పితే ముక్కలకి నూనె పడుతుంది. నూనె, ఉప్పు అన్నీ పట్టి త్వరగా మగ్గిపోతాయి. కూడా చాలా త్వరగా ఉడికిపోతాయండి లేతకాయలు. చక్కగా తిప్పేసి మళ్ళీ మూత పెట్టండి. మూత పెట్టి మళ్ళీ ఒకసారి తిప్పుతా, మళ్ళీ మూత పెడితే అటు 2 సార్లు పెట్టామంటే మగ్గిపోతుంది అన్నమాట. ఈజీగా అయిపోతుంది, ఎంతో టైం పట్టదు. మగ్గిపోయింది చూసారా, చాలా మటుకు మగ్గిపోయింది. మళ్ళీ ఒకసారి మూత పెట్టండి. ఇట్లా ఎగితే సరిపోతాయి. చక్కగా అయిపోయింది చూసారా. ఇప్పుడు కారం వేసుకోండి. కారం వేసి మళ్ళీ ఒకసారి తిప్పాలి. కొంచెం కారం పచ్చివాసన పోగానే చింతపండు గుజ్జు ఉంది కదా, అది వేసేయండి. ఇందుకేనండి నేను పేస్ట్ వేసేది చింతపండు గుజ్జు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీ అనమాట. ఇది ఎంత కావాలో అంత వేసుకుంటారు. చాలకపోతే మళ్ళీ ఇంకొంచెం వేసుకుంటారు, ఏమవుతుంది కదా. అదే పులుసు అనుకోండి, వేస్ట్ చేసేస్తారు. ఇదైతే వేస్ట్ కాకుండా ఉంటుంది. ఈ చింతపండు గుజ్జు ఎలా తీయాలో నేను పెట్టాను వీడియోలో, చూడండి తెలియని వాళ్ళు. కొంచెం బెల్లం వేయండి. ఈ కూరకండి మన పులుసుకి వేసినట్టు ఎక్కువ బెల్లం, ఎక్కువ చింతపండు వేయొద్దు. తెలిసి తెలియనట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటి అన్నీ కొంచెం కొంచెం కారంతో సహా. పచ్చిమిరపకాయలు వేసాం, ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి కొంచెం వేసుకోండి కారం. అన్నీ వేసి చక్కగా కలిపాక ఇలా ఉడుకుతుంది. మీకు చిక్కగా కావాలంటే ఇంకొంచెంసేపు మగ్గించండి, లేదు మాకు పలచగా కావాలంటే ఇట్లా తీసేయచ్చు. గరం మసాలా అండి కొంచెం, ఇది కూడా టేస్ట్ తెలియకూడదు, తెలిసి తెలియనట్టు ఉండాలి. కొత్తిమీర కూడా వేసేసుకోండి. కొత్తిమీర కూడా మగ్గాలి కదా,
మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిచ్చి మగ్గితే బాగుంటుంది టేస్ట్. మూత పెడితే మగ్గిపోతుంది అనమాట. మూత పెట్టండి. ఒక్క నిమిషం మగ్గితే సరిపోతుంది. ఒకసారి మూత తీసి చూడండి. చూస్తే ఇలా ఉడుకుతుంది అనమాట. రెడీ అయిపోయినట్లే. మాకైతే ఇంత పలచనే కావాలి. మీకు పలచన వద్దప్పుడు ఇంకొంచెం సేపు ఉడికించి తీసేయండి. చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా టేస్ట్ అయితే అదిరిపోతుందండి. చాలా బాగుంది. అసలు నేనైతే ఉట్టి ముక్కలే తింటాను ప్లేట్లో పెట్టుకుని. అంత బాగుంటుంది నాకు ఈ కూర. పెరుగన్నంలో కూడా నంచుకోవచ్చు. అంత చాలా బాగుంటుంది అన్నమాట. అంతేనండి, బెండకాయ మసాలా తయారైపోయింది.